అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీకృష్ణ అకాడమీ. మనం టీజీ టెట్ అండ్ డిఎస్సి క్లాసెస్ చూస్తున్నాము. ఇందులో భాగంగా మనం చాలా టాపిక్స్ అనేవి చూసాము. మనం సందులను చూసాము, సమాసాలు చూసాము. ఈ క్లాస్లో మనం అలంకారాలను చూడబోతున్నాం. ఇక్కడ అలంకారాలంటే ఇక్కడ భాషకు రెండు విధాలైన అలంకారాలు భాషాభివృద్ధికి తోడ్పడుతుంటాయి. ఓకేనా, రెండు విధాలైన అలంకారాలు ఏంటి అంటే శబ్దాలంకారాలు, రెండవది అర్థాలంకారాలు. ఓకేనా, ఇక్కడ మొదటిగా శబ్దాలంకారాలు అంటే ఏంటి అంటే శబ్దాల వల్ల, ఓకేనా, సౌండ్ వల్ల కవిత్వానికి అందాన్ని చేకూర్చేవి. ఓకేనా, శబ్దాలంకారాలను ఈ క్లాస్లో మనం చూద్దాము. ఏంటి అంటే ఇవి 6 విధాలుగా ఉన్నాయి. ఏంటి అంటే మొదటిది వృత్యానుప్రాస అలంకారం. ఓకేనా, సూత్రం ఏంటి, ఒకటి గాని అంతకు ఎక్కువ గాని హల్లులు పలుమార్లు పునరుక్తం కావడాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. అంటే ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ కానీ హల్లులు, ఓకేనా, పలుమార్లు పునరుక్తం అవుతుంటాయి. దీన్నే మనం ఏమంటారంటే వృత్యానుప్రాస అలంకారం అంటారు. అంటే ఒకే హల్లు అనేక సార్లు రావడం. ఉదాహరణ కనుక చూస్తే ఇక్కడ గడగడ, వడకుచు, తడబడి, జారిపడెను, డా 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 ఇలా వస్తుంది కదా. గడగడ, వడకుచు, తడబడి, జారిపడెను, ఈ విధంగా. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే వీరు పొమ్మను వారు గారు పొగబెట్టువారు. రూ అనే అక్షరాన్ని చూడండి ఇక్కడ. వీరు పొమ్మను వారు గారు పొగబెట్టువారు. ఈ విధంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి వృత్యానుప్రాస అలంకారం. తర్వాత రెండవది అంత్యానుప్రాస అలంకారం. అంటే సూత్రం ఏంటంటే పదాల తుదిని గాని, చరణాల చివర గాని, వాక్యాల అంతంలో గాని ప్రాసను పాటించడం. ప్రాస అనేది ఉంటుంది, మెయిన్గా చివరన ఉంటుంది. ఇక్కడ చివరలో అక్షరాలు పునరుక్తం అవ్వడం. చివరలో ఏమైతే పునరుక్తం, ఓకేనా, రిపీట్ అవుతుంటాయి. ఇక్కడ ఉదాహరణ గొడ్ల డొక్కలు గుంజిన వానపాములు ఎండిన, నా వస్తుంది కదా చివరన. గొడ్ల డొక్కలు గుంజిన వానపాములు ఎండిన. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే రావోయి నేస్తం విడిచిపెట్టు చాదస్తం. స్తం వస్తలేదా, ఈ విధంగా చివరన రాబోయి నేస్తం విడిచిపెట్టు చాదస్తం. కాబట్టి అంత్యానుప్రాస అలంకారం చివరన ఇలా చివరిలో అక్షరాలు పునరుక్తం అవుతూ ఉంటాయి. ఈ విధంగా గుర్తుంచుకోవాలి అంత్యానుప్రాస అలంకారం. మూడవది చేకానుప్రాస అలంకారం. అంటే సూత్రం ఏంటంటే పద్యంలో కానీ గద్యంలో కానీ రెండు హల్లులతో ఏర్పడే పదం అర్థభేదంతో వెంట రావడం. గుర్తుంచుకోండి, పద్యంలో కావచ్చు లేదా గద్యంలో కావచ్చు, రెండు హల్లులతో. ఎన్ని హల్లులు గుర్తుంచుకోవాలి, ఎన్ని హల్లులు? రెండు హల్లులతో ఏర్పడే పదం అర్థభేదంతో. అంటే అర్థం అనేది కూడా ఇప్పుడు రెండు వస్తాయి, కానీ ఇది వేరే అర్థం ఉంటుంది, ఇంకో పదం వేరే అర్థం ఉంటుంది. వెంట రావడం, వెంట వస్తాయి. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్తో ఈజీగా అర్థమవుతుంది. హల్లుల జంట అర్థభేదంతో అవ్యవధానంగా రావడం. అంటే ఇక్కడ రెండు హల్లులు అనుకున్నాం కదా, ఇక్కడ తేలు, ఓకేనా, అర్థభేదం అంటే డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది, వెంట వస్తుంది. ఇక్కడ చూడండి, నీటిలో పడిన తేలు తేలుతదా. రెండు సేమే కదా, మీకు ఇంకా క్లియర్గా చెప్తున్నా. రెండు హల్లులు అంటే తేలు, ఓకేనా. అర్థభేదం అంటే ఇక్కడ తేలు అంటే వేరు, తేలుతదా అంటే వేరు కదా. ఈ తేలు వేరు, ఈ తేలు వేరు, వెంట వచ్చినాయి కదా. నీటిలో పడిన తేలు తేలుతదా. రెండు తేలు వచ్చినా కూడా వీటి యొక్క అర్థం అనేది డిఫరెంట్, మీనింగ్ అనేది డిఫరెంట్. కాబట్టి ఈ విధంగా గుర్తుంచుకోవాలి. ఇలా వస్తే నీటిలో పడిన తేలు తేలుతదా, చేకానుప్రాస అలంకారం. ఇంకోటి చూద్దాం, కందర్ప దర్పదముల, ఓకేనా, కందర్ప దర్పదముల వంటి సుందర దరహాస వదనము. ఇక్కడ చూడండి, కందర్ప దర్పదముల, దర్ప వచ్చింది, ఇవి కూడా రెండు హల్లు, ఓకేనా. సుందర దరహాస, సుందర మళ్ళా దరహాస, ఓకేనా, దర అంటే రెండు హల్లులతో ఏర్పడే పదం అర్థం అనేది భేదంగా ఉంటుంది. అంటే అర్థ భేదంతో వెంట రావడం. ఇలా వస్తే పక్కా మీరు గుర్తుంచుకోవాలి చేకానుప్రాస అలంకారం. రెండు హల్లులతో అర్థభేదం వెంట రావడం. లాటానుప్రాస అలంకారం చూద్దాము. నాలుగవది సూత్రం పద్య గద్యాలలో తాత్పర్య భేదంతో ఉండే పదాలు పలుమార్లు ఆవృత్తిని పొందటం. అంటే అర్థం అదే అయినా భావం వేరు. ఇక్కడ అర్థం అదే అయినా కూడా భావం వేరు. ఇక్కడ చివరికి వస్తే ఇక్కడ చూడండి, శ్రీనాథు వర్ణించు జిహ్వ, ఓకేనా, కమలాక్షు నర్చించు కరములు. అంటే ఇక్కడ అర్థం అదే అయినా కూడా భావం అనేది వేరు. ఇక్కడ మంచిగా గమనించండి,
పద్య గద్యాలలో తాత్పర్య భేదంతో ఉండే పదాలు పలుమార్లు ఆ వృత్తిని పొందడం. ఇలా వస్తే కనుక లాటానుప్రాస అలంకారం అవుతుంది. తర్వాత మనం ఇక్కడ చూస్తే 5వది ముక్తపద గ్రస్తాలంకారం. అంటే ఏంటంటే సూత్రం ఒక మారు వాడిన పదాన్ని మళ్ళీ వెంటనే పద్య గద్యాలలో వాడడం ముక్తపద గ్రస్తాలంకారం. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక పదాన్ని మళ్ళీ వెంటనే ఓకేనా పద్య గద్య అంటే ఇప్పుడు మొదటి చరణంలో చివరికి వచ్చిన పదం రెండవ చరణంలో మళ్ళీ స్టార్టింగ్లో వస్తుంది. అంటే ఇక్కడ ఉదాహరణ చూద్దాం. సుదతి నూతన మదన ఇక్కడ చివరన వచ్చిందా? నెక్స్ట్ లైన్లో చూడండి. మదనాగ తురంగ పూర్ణ మణిమయ సదన. అంటే ఇక్కడ మదన అనేది ఫస్ట్ లైన్లో చివరన వచ్చిందా? సెకండ్ లైన్లో మళ్ళీ మదననే వస్తుంది, స్టార్టింగ్లో వస్తుంది. మదన తురంగ పూర్ణ మణిమయ సదన. ఇప్పుడు సదన అనేది చివరన వచ్చిందా రెండో లైన్లో? మూడో లైన్లో స్టార్టింగ్ వస్తుంది మళ్ళీ. సదనామయ గజ రదన. రదన అనేది చివరన వచ్చిందా? మళ్ళీ నాలుగో లైన్లో స్టార్టింగ్ వస్తుంది. రదనాగేంద్ర. ఇలా అర్థమైంది కదా మీకు? ఈ విధంగా మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి ముక్తపద గస్తాలంకారం. ఇక మన చివరి అలంకారం ఇక్కడ శబ్దాలంకారంలో యమకాలంకారం. సూత్రం ఏంటి అంటే రెండింటికన్నా ఎక్కువ హల్లులు వెనువెంట అర్థభేదంతో రావడం. ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్టయితే చేకానుప్రాసం అంటే ఏంటి? రెండు హల్లులు అర్థభేదంతో వెంట వెంట రావడం, రెండు హల్లులే. కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే యమకాలంకారంలో రెండింటికన్నా ఎక్కువ హల్లులు వెనువెంట అర్థభేదంతో రావడం. ఉదాహరణ మనసు భద్ర మనసు భద్రమయ్యే. అంటే ఇక్కడ రెండు కాదు కదా, ఎక్కువనే ఉన్నాయి కదా, రెండింటికంటే ఎక్కువ. మనసు భద్ర మనసు భద్రమయ్యే అంటే అర్థం భేదంతో వస్తుంది, అర్థభేదంతో రావడం. ఇక్కడ మనసైన మనసైనిక నికాయంబున, మనసై వస్తుంది కదా, ఇక్కడ అర్థభేదంతో వస్తాయి. ఇక్కడ కూడా చూడండి. గాయంబు పడని వాడు లేడు. గాయంబు ఓకేనా? రెండింటికన్నా ఎక్కువ హల్లులు వెనువెంట అర్థభేదంతో రావడం. ఈ విధంగా మనం ఈ క్లాస్లో అలంకారాల గురించి చూసాం కదా. అలంకారాలు రెండు రకాలు, శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. ఈ క్లాస్లో మనం చూసినవి శబ్దాలంకారాలు. ఇవి 6 రకాలు ఏంటి? వృత్యానుప్రాస అలంకారం, అంత్యానుప్రాస అలంకారం, చేకానుప్రాస అలంకారం, లాటానుప్రాస అలంకారం, ముక్తపద గ్రస్తాలంకారం, అలాగే యమకాలంకారం. ఈ విధంగా ఈ 6 అలంకారాలు కూడా గుర్తుంచుకోవాలి. మనం వచ్చే క్లాసెస్లలో ఇంకా మరిన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ లాగే ఇక్కడ అలంకారాలలో కూడా మనం ఇక్కడ అర్థాలంకారాలు అనేది చూద్దాము వచ్చే క్లాసెస్లలో. కాబట్టి ఈ క్లాస్ అనేది మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఎందుకంటే అలంకారాలు కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకి ఎగ్జామ్స్లో రావడానికి, టెట్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని మంచిగా గుర్తుంచుకోవడానికి ట్రై చేయాలి. ఓకేనా? ఈ క్లాస్ అనేది యూజ్ అవుతుందని భావిస్తున్నాను. ఒకవేళ ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ వంశీ కృష్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.